ప్రజల సేవయే తమ ధ్యేయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం అందేలా చూస్తామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు సెంట్రల్ నియోజకవర్గంలోని 15 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ బోండా ఉమా మహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తుందని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఉండి వైద్యం చేయించుకోలేని వారికి చేయూతనిస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఈ ప్రతిరోజు కూడా తమ కార్యాలయంలో లబ్ధిదారులకు పారదర్శకంగా ఎటువంటి అవినీతి జరగకుండా అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యశాలలో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తుందని, మెరుగైన వైద్య నిమిత్తం వివిధ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందిన బాధితులకు వారు చెల్లించిన నగదు రసీదులను ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే విచారించిన అనంతరం క్షతగాత్రులకు ముఖ్యమంత్రి సహాయ నిధికి కూటమి ప్రభుత్వం అందిస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత 13 నెలలుగా నేను శాసనసభ్యుడైనాక నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి గత 13 నెలల్లో 9 కోట్ల పైచిలకు తీసుకొచ్చి గౌరవంగా ఆఫీస్కి పిలిచి వాళ్ళ చేతుల్లో చెక్కులు పెట్టాం. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా వాళ్ళ చెక్కులు ఇవ్వటం వల్ల వాళ్ళ కష్టాల్లో ప్రభుత్వం అండగా ఉండటం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి చూపించి చెప్పి చెక్కులు రాపిచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వటం అంటే అది చాలా కష్టమైనటువంటి పని. గతంలో కూడా శాసనసభ్యుడిగా నేను 30 కోట్ల పైచిలకు ఆ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రజలకు అందించాం. ఇవాళ కూడా ఈ తొలి సంవత్సరంలో 9 కోట్ల పైన చెక్కులు ఇచ్చాం. ఏది ఏమైనా సంతోషంగా ఉంది. ఇవాళ 63వ డివిజన్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం కానీ, కోలా సీను కానీ, మా ఆంజనేయులు, అలాగే మా సోదరి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ లబ్బా దుర్గా, రాము, వీళ్ళందరూ ఆధ్వర్యంలో దాదాపు 6 లక్షల రూపాయల చెక్కులు వాళ్ళు ఇవ్వటం సంతోషంగా ఉంది. పేదవాళ్ళకి అండగా సహాయం చేయటం మాకు సంతోషాన్ని ఇస్తుంది. అధికారం అనేది అహంకారం కాకుండా అధికారం అనేది ఒక బాధ్యతగా తీసుకుని పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత బాధ్యతగా కూడా పనిచేస్తాం. మా శాయశక్తుల శక్తి కొలది ప్రజలకి నిత్యం సేవ చేసుకుంటామని తెలియజేస్తాం.